సో కరెంట్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలా మందికి ఒక ఐడియా ఉంటుంది, అంటే ఇక్కడ ఇండియాలో బిజినెస్ వేరు, అదర్ కంట్రీస్లో బిజినెస్ కానీ ఫైనాన్స్ ఎవ్రీథింగ్ ఒక చేంజెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగా దుబాయ్లో ఫైనాన్స్ ఆప్షన్స్ కానీ అసలు అక్కడ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి, ఇండియన్స్కి ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆప్షన్స్ ఏమి ఉంటాయి సార్? మీరేం సజెస్ట్ చేస్తారు జనరల్గా? సో దుబాయ్ బేసికల్గా యూఏఈ ఒక సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అక్కడ బాగుంటుంది. బేసిక్గా అక్కడ సర్వీస్ ఇండస్ట్రీ ఈజ్ డూయింగ్ వెల్. ఐటీ కానివ్వండి, తర్వాత లాజిస్టిక్స్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, తర్వాత హెల్త్ కేర్ కానీ, అంటే పెట్రోల్ తర్వాత సర్వీస్ ఇండస్ట్రీ, తర్వాత ట్రేడింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరు చేయొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా సెటప్, అంటే యూ కెన్ థింక్ ఆఫ్ ఎనీ బిజినెస్. మీరు ఇండియాలో ఏం బిజినెస్ చేస్తున్నారో దుబాయ్లో మీరు అక్కడ ఎక్స్టెన్షన్ లాగా పెట్టుకోవచ్చు. అంటే యూఏఈ అనేది బేసిక్గా మిడిల్ ఈస్ట్కి ఒక హబ్ లాంటిది. యూఏ ఎకానమీ ఒక విధంగా కంపేర్ టు ఇండియా చిన్నదే అయినప్పటికీ, సైజ్ కూడా చిన్నదే అయినప్పటికీ, మీరు పక్క దేశాలని కూడా టార్గెట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు సౌదీ కానీ, కువైట్ కానీ, ఒమాన్ కానీ. సౌదీ ఎకానమీ చాలా పెద్దది, బట్ యూఏఈలో డెవలప్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లాజిస్టిక్స్ కానీ పక్క కంట్రీస్లో అంతా డెవలప్ అవ్వలేదు.